ఎర్రగొండపాడులో గూడూరు ఎలక్షన్ బాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతో మనం చూసాం. ఇంకా కూడా చాలామంది వచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు అనేది ఇంకా సమయం అనేది దాదాపు 45 రోజులు ఉండడం వల్ల కొంత ఆలస్యంగా చేయడం జరుగుతున్నాయి. అయినా కూడా చాలా ఆనందమైన వాతావరణం ఇది. మంచి మార్పు అనేది చూస్తూ వస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో కూడా టౌన్లో అర్బన్ ఏరియాస్లో అయితే ఎప్పుడో ఒక నెల క్రితమే ఒక మార్పు వచ్చేసింది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్డీఏ ముఖ్యమంత్రి అనేది చంద్రబాబు నాయుడు గారే కావాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆయన పట్ల చూపిస్తున్న ఆదరణ అనేది చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రదేశాలకు వెళ్ళినా కూడా తండోపతండాలుగా కూడా ప్రజలు రావడం అనేది కూడా చూస్తున్నాం. అంటే ప్రభుత్వం మార్పు అనేది కోరుకుంటూ వస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎక్కువగా మనం చూస్తామని నమ్మకం ఉన్నది. బాగుంట కుటుంబం ఇప్పటికే 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో సేవ చేస్తూ అందరికీ దగ్గరై ఉన్నాం. మా అబ్బాయి తనయుడు రాఘవరెడ్డి గారు కూడా కరోనా సమయంలో చేసిన సేవలు అనేది ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం అనేది వచ్చే ఖాయమది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు ఇంకా మాగుంట కుటుంబం ఈ ప్రాంతాల్లో ప్రజాసేవ చేసేందుకు ఇక్కడ ఎంపీగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు పెట్టడం అంటే కూటమి అభ్యర్థిగా కూడా మనం ఇక్కడ ఎంపీగా కూడా వాళ్ళు నెలనే పేరు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలతో ఈ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధినే చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాల్లో ఇప్పటికే చూస్తున్నాం. మనం మార్కాపురం అనేది ఒక జిల్లా అనేది కావాలనేది ఒక కోరిక ఈ ప్రాంతంలో ఉన్నవారిది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖచ్చితంగా ఆ కార్యక్రమం జరగబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ అంటే ఇది ఇక్కడ ఉండే రైతులకు ఏంటంటే ఇది వరప్రదాయనిది. ఇది 4 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోయి ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే టన్నల్లు ఓపెనింగ్ అయిన తర్వాత ఉపయోగం లేదని దానిని ఇది ప్యాకేజ్ అనేది ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది ఫండ్స్ రిలీజ్ అయినప్పుడే ఈ ప్రాజెక్టుని మనం ఏంటంటే కళ్ళ ముందు ఆ నీళ్ళు అనేది సాగునీరు తాగునీరు అనేది చూడగలుగుతాం. అది చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే ఈ వెలుగొండ ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన నిధులు అనేది కూడా అంచెలంచెలుగా ఆయన కూడా ఇచ్చే పథకాన్ని కూడా వారు ఆలోచించి పెట్టున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఇంకా ఎక్కువగా కూడా ఇక్కడ డెవలప్మెంట్ మనం చూడగలుగుతాం అనేది కూడా మీ అందరికీ కూడా తెలుపుకుంటూ బాగుంట కుటుంబం మరొకసారి మీ అందరినీ కూడా మమ్మల్ని ఇద్దరిని కూడా అంటే అసెంబ్లీకి పోటీ చేస్తున్న గూడూరు ఎలక్షన్ బాబు గారిని, పార్లమెంట్కి పోటీ చేస్తున్న నేను బాగుంట శ్రీనివాసరెడ్డి కూడా అత్యధిక ఓట్లతో కూడా గెలిపించవలసింది కోరుతూ సైకిల్ గుర్తుగా ఓటేయవలసిందిగా మీకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సోదరుడు గూడూరు ఎలక్షన్ బాబు గారు చూపించిన ఆదరణ అన్నం అంతా మరోలేనిది. చక్కగా అరేంజ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను ఇక్కడ ఎర్రగొండపాడులో గూడూరు ఎలక్షన్ బాబు గారు ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎదుగుదల అనేది ఎంతో జరిగింది. ఒక ఆఫీస్ అనేది నిర్మాణం చేసుకొని ఎక్కడా లేని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఎర్రగొండ ప్రాంతంలో వారు